వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసనకు దిగారు. రాజానగరం మండలం మల్లంపూడి జగనన్న కాలనీ లేఅవుట్ లో అర్ధరాత్రి అధికార పార్టీ నేతలు మట్టి త్రవ్వకాలు చేపట్టారు. అయితే మట్టి త్రవ్వకాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి గ్రామ మాజీ సర్పంచ్ ముప్పిడిశెట్టి వీరచక్రతో కూడా ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ ఆయన కుమారుడు జస్వంత్ను అదుపులోకి తీసుకున్నారు రాజానగరం పోలీసులు. మట్టి తరలిస్తున్నటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను వదిలి పోలీసులు మాజీ సర్పంచ్ తో పాటుగా ఆయన కుమారుడిని అరెస్టు చేసినటువంటి మనం చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్టేషన్ ముందు నిరసనకు దిగారు. స్టేషన్ ముందు బైఠాయించారు. రాత్రి అక్కడే పడుకున్నటువంటి వైనం కూడా తెర మీదకి వచ్చింది. మొత్తం మీద సొంత పార్టీ అంటే ప్రధానమైనటువంటి ఏదైతే అక్రమాలకు పాల్పడినటువంటి వారి తెలుగుదేశం పార్టీ నేతలను వదిలేసి ప్రధానంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వైసీపీ శ్రేణుల పైన ఈ విధంగా కేసులు నమోదు చేయడం లేదా వారిని అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సబబు అనేది మాత్రం జక్కంపూడి రాజా ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి వైనం. ప్రధానంగా స్టేషన్ ముందు పనుకున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అసలు రాజానగరంలో ఏం జరుగుతుంది? జక్కంపూడి రాజా అక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగడం లేదా అర్ధరాత్రి అక్కడ పడుకున్నటువంటి పైన మనం చూస్తున్నాం. అసలు ఈ కేసులకు సంబంధించినటువంటి వివాదం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజానగరం పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు. గత రాత్రి నుంచి ఆయన పోలీస్ స్టేషన్ ముందే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే పడుకున్నారు, అక్కడే బ్రష్ చేశారు, అక్కడే కూర్చున్న నేపథ్యం మనకు క్లియర్ గా కనబడుతుంది. విజువల్ లో చూస్తున్నాం. ఏదైతే రాజానగరం మండలంలో మల్లంపూడి జగనన్న లేఅవుట్ కాలనీలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జరుగుతున్నాయి అనే నేపథ్యంలో భాగంగా నేరుగా అక్కడున్న మాజీ సర్పంచ్ కుమారుడు అడ్డుకోవడం జరిగింది. ఏవైతే అక్రమ మట్టి తవ్వకాలను, అక్రమ గ్రావెల్ తవ్వకాలను అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ కుమారుడు జస్వంత్ అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో నేరుగా అధికార పార్టీ నేతలను వదిలేసి గ్రామ మాజీ సర్పంచ్ ముప్పిడిశెట్టి వీరచక్ర చౌదరి వీరచక్ర ద్వారా ఆయన కుమారుడు జస్వంత్ ను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. అయితే అక్రమంగా మట్టి తవ్వుతున్న అధికార పార్టీ నేతలను వదిలి ప్రతిపక్షానికి సంబంధించి అక్కడ జరుగుతున్న అక్రమాన్ని ప్రశ్నించిన మాజీ సర్పంచ్ ఆయన కుమారుని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ జక్కంపూడి రాజా పోలీస్ స్టేషన్ ముందే నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించున్నారు. ప్రస్తుతానికి కూడా ఆయన అక్కడే నిరసన కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నేతలను అరెస్ట్ చేయాలి, మా పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ అక్కడ జరుగుతున్న అక్రమాన్ని అడ్డుకుంటే మీరు ఎందుకు అరెస్ట్ చేశారనే అంశంపై పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఆయన పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు. నా కార్యకర్తను వదిలిపెడితేనే నేను వెళతాను, నా కార్యకర్తలను, నా పార్టీ మాజీ సర్పంచ్ కుమార్ను వదిలిపెట్టాలి, అధికార పార్టీ నేతలను అరెస్ట్ చేయాలి, అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతుంటే ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీసులు చోద్యం చూస్తున్నారంటే ఆయన పోలీసులపై మండిపడిన నేపథ్యం చూసాం. అయితే అక్కడ ఉన్న అధికార పార్టీ నేతలను వదిలి ఇక్కడ మాజీ సర్పంచ్ కుమార్ని అరెస్ట్ చేయడంపై రాజా అక్కడే బైఠాయించారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అంటే ప్రధానంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిని ఎందుకు వదులుతున్నారు అనేటువంటిది వైసీపీ ప్రధానమైనటువంటి ప్రశ్నగా మిగులుతుంది. దీనిపైన పోలీసులు ఏమైనా స్పందించారా ఈ కేసు నమోదుకు సంబంధించి? అక్కడ రాజానగరం మండలం మల్లంపూడి జగనన్న లేఅవుట్ కాలనీలో గత కొద్ది రోజులుగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ మాజీ సర్పంచ్ వీరచక్ర ద్వారా ఆయన కుమారుడు జస్వంత్ పలుమార్లు అటు పోలీసులకు ఇటు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ అటువైపు తొంగి చూడలేదు.
ఏవైతే జేసీబీలు ప్రొక్లైన్లతో వేలాది లారీలు ట్రాక్టర్లతో అక్కడ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇది అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరైంది. ఇక్కడ మట్టి తవ్వకం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా వర్షాలు పడవ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఇల్లు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. లోతు ఏవైతే మట్టి తవ్వకాలకు 60 అడుగులు 70 అడుగులు మట్టి తవ్వకాలు జరిగితే అక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారు. అక్కడ ఏదైనా వర్షాలు పడే సమయం కూడా అక్కడ గుంతల్లో నీరు ఉండడం వల్ల చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతినడమే కాకుండా అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలంటూ అధికారులకు మాజీ సర్పంచ్ ఆయన కుమారుడు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో నేరుగా అక్కడ ఉన్న మట్టి తవ్వకాలను అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత అక్కడ నేరుగా పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న అధికార పార్టీ నేతలను వద్ది ఏవైతే అక్రమంగా మట్టి తవ్వుతున్న అధికార పార్టీ నేతలను వద్ది ప్రతిపక్షానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కుమార్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో ఇన్ఛార్జ్ జక్కంపూడి రాజాకు సమాచారం అందింది. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసుల పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని వదిలితేనే తన కార్యకర్తలను వదిలితే తాను ఇక్కడి నుంచి వెళ్తానంటూ భీష్మించుకుని కూర్చున్నారు. గత రాత్రి నుంచి ఆయన అక్కడే పడుకున్నారు, అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి కూడా నిరసన కొనసాగుతుంది. అయితే వీటిపైన పోలీసులు మరికొద్దిసేపులో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైతే అక్రమ మట్టి తవ్వుతున్న అధికార పార్టీ నేతలపై కేసులు పెడతారా, వాహనాలు సీజ్ చేస్తారా లేదనేది వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసనకు వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా నిరసనకు దిగారు. రాజానగరానికి సంబంధించినటువంటి మల్లంపూడి జగనన్న కాలనీకి సంబంధించిన లేఅవుట్ లో అర్ధరాత్రి అధికార పార్టీ నేతలు వరుసగా అక్రమాలకు పాల్పడుతున్నారు, మట్టిని త్రవ్వుతున్నారు. సో మట్టిని త్రవ్వి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా గ్రామ మాజీ సర్పంచ్ ముప్పిడిశెట్టి వీరచక్ర ద్వారా చేస్తున్నటువంటి ఆరోపణ. దీనిపైన అనేకసార్లు ఆయన అధికారులతో పాటుగా పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం. మరోవైపు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య మాత్రం ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ ఆయన కుమారుడు జస్వంత్ను అదుపులోకి తీసుకున్నారు రాజానగరం పోలీసులు. కానీ ఇక్కడే మట్టిని తరలిస్తున్నటువంటి అక్రమార్కులను లేదా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను, తెలుగుదేశం పార్టీ నేతలను వదిలేసి పోలీసులు సర్పంచ్ కుమారుడితో పాటుగా మాజీ సర్పంచ్ వీరిద్దరికి సంబంధించినటువంటి ఇష్యూలు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ప్రశ్నించినటువంటి వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు అనేది మాత్రం జక్కంపూడి రాజా యొక్క ప్రధానమైనటువంటి క్వశ్చన్. అయితే మాజీ ఎమ్మెల్యే స్టేషన్ ముందే బైఠాయించడం, అక్కడే నిరసన వ్యక్తం చేయడం, అక్కడే పలుకున్నటువంటి వైన మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. జక్కంపూడి రాజా ఎంట్రీతో రాజానగరం రాజకీయం మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, మట్టి త్రవ్వకాలు చేపడుతున్నటువంటి వారిపైన ఇప్పటికైనా కేసులు నమోదు చేస్తారో లేదో మనము వేచి చూద్దాం.